నరేంద్ర మోదీ గారు ఆస్ట్రేలియా పర్యటనకు ఎందుకెళ్లారు? ఏం చేశారు? దానివల్ల భారతదేశానికి లాభం ఏమిటి? ఆ విషయాలు మనం ఈ వీడియోలో సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సాత్యకి అని మహాభారతానికి సంబంధించిన ఒక సిరీస్ పబ్లిష్ అవుతోంది టిమిక్స్చర్ ఛానల్లో. ఎట్టి పరిస్థితుల్లో ఆ సిరీస్ చూడడం మిస్ అవ్వకండి. రీపబ్లిష్ చేయడం జరుగుతోంది. అది ఆల్రెడీ ఒక వీడియో పబ్లిష్ చేయడం జరిగింది. అద్భుతమైన మహాభారత యుద్ధము, స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉంటాయి, అది ఎక్స్ట్రాడినరీ బ్యాటిల్, ఆ సీక్వెన్స్ ఎలా ఉంటుంది, నేను మీకు మహాభారతం ఆధారంగా డిస్క్రైబ్ చేసి చెప్పడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వీడియోస్ మిస్ అవ్వకండి మా ఛానల్లో. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో లింక్ ఇస్తున్నాను. ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడండి. విషయానికి వస్తే, మోదీ గారు ఆస్ట్రేలియా పర్యటన జూలై 8వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో అన్నమాట. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఈ 3 రోజుల పర్యటనలో అసలు ఏం జరిగింది ఏంటి? నిజానికి మోదీ గారు ఆస్ట్రేలియాకు వెళ్ళడం అనేది 3వసారి. ఇప్పుడు పర్యటన సాధారణ ద్వైపాక్షిక సంబంధాలు, ఒక పక్క సరదా, హాస్యము, ఇండియన్ డయాస్పరాతో సమావేశాలు, ఇవన్నీ ఒక పక్క ఉంటే, మరోపక్క భారత్ ఆస్ట్రేలియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ముఖ్యమైన చర్చలతో ముగిసింది. ఫస్ట్ సాధారణ విషయాలు, సరదా విషయాలు ఏం జరిగాయి అంటే, మోదీ అలాగే ఆస్ట్రేలియా ప్రధాని యాంథనీ అల్బనీస్ వాళ్ళ మధ్య స్నేహం ఎప్పుడు హృదయపూర్వకంగానే ఉంటుంది. క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో, బాడీ లాంగ్వేజ్లో, మాట్లాడే విధానంలో. అంటే మోదీ గారు అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఒక హృదయపూర్వకమైన, స్నేహపూర్వకమైన వాతావరణం. అది 2 దేశాల సంబంధాలకు కూడా చాలా మంచిది. అంతకుముందు పర్యటనల్లో అల్బనీస్ మోదీని రాక్ స్టార్ అని చెప్పి పిలిచారు. అలాగే బ్రూస్ స్ప్రింగ్స్టీన్తో పోల్చి కామెడీ చేశారు, ఫన్, ఒక సరదా చేశారు. ఈసారి కూడా అండి వాళ్ళ మధ్య హాస్యంగా అనిపించింది. అల్బనీస్ నిన్న ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ, ఇండియా ఆస్ట్రేలియా కలిస్తే 1+1 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అన్న కాంటెక్స్ట్లో మాట్లాడారు. మోదీ గారు నవ్వుతూ హిందీలో ఉండే సరదా సామెతను, ఒక సేయింగ్ని చెప్పారు. మా భారతదేశంలో 1+1 ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది అని చెప్పి మోదీ గారు సరదాగా రిప్లై ఇచ్చారు. అంటే ఆస్ట్రేలియా, భారత్ 2 కలిస్తే 1+1 ఈజ్ ఈక్వల్ టు 2 కాదు, 1+1 ఈజ్ గ్రేటర్ దాన్ 2 కాదు, 1 భారత్ అండ్ ఆస్ట్రేలియా కలిస్తే 11. అంటే చాలా స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. అంటే మన ఇద్దరి ఈ కలయిక అనేది మల్టిపుల్ టైమ్స్ మనకు పవర్ ఇస్తుంది అన్న కోణంలో మోదీ గారు మాట్లాడారు. ఈ సరదా, ఈ హాస్యము అందరినీ నవ్వించింది. ఇంకో కాంటెక్స్ట్లో అండి విక్టోరియా గవర్నర్ మాట్లాడుతుంటే మోదీ పడి నవ్వడం మనం చూడొచ్చు. ఇలాంటి సహజమైన, స్నేహపూర్వకమైన క్షణాలు ఈ 2 దేశాల నాయకుల మధ్య బంధాన్ని మరింత దగ్గర చేశాయి, మరింతగా చేస్తాయి. అలాగే భారతీయ డయాస్పోరా, ముఖ్యంగా మెల్బోర్న్లో మార్వెల్ స్టేడియం ఈవెంట్ చూస్తే వేలాది మంది అక్కడికి వచ్చారు. మోదీ 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 అని చెప్పి అసలు వాళ్ళు నినాదాలు చేస్తూ ఆ స్వాగతం పలికిన తీరు, నిజంగానే అది ఒక రాక్ స్టార్ను స్వాగతిస్తున్నట్టుగా మనకు కనిపించింది. జనరల్గా ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైనా వెళితే ఆ రేంజ్ స్వాగతాలు, ఆ రేంజ్ నినాదాలు మనకు కనిపించవు. మోదీ గారు వెళ్ళిన చోట మనకు ప్రత్యేకంగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ పర్యటనలో బైలాటరల్ సమ్మిట్, CEO ఫోరం, వాళ్ళతో చర్చలు, బిజినెస్ ఈవెంట్స్ జరిగాయి. అలాగే ఇండియన్ డయాస్పరాతో సమావేశము, వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, విద్య, ప్రజల మధ్య సంబంధాలు, క్లీన్ ఎనర్జీ, ఇలాంటి రకరకాల అంశాల మీద చర్చించారు. ఆస్ట్రేలియా భారతదేశాన్ని టాప్ టైర్ సెక్యూరిటీ పార్ట్నర్గా అభివర్ణించింది. ఒక టాప్ టియర్ సెక్యూరిటీ పార్ట్నర్ అని చెప్పి అంటేనే 2 దేశాల మధ్య రక్షణకు సంబంధించి ఏమేం జరుగుతున్నాయనేది మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. ఎందుకు ఈసారి ఆస్ట్రేలియాకు మోదీ వెళ్ళారు? ఖచ్చితమైన కారణాలు ఏంటి అంటే, ఈ పర్యటనకు ప్రాముఖ్యత ఏంటి అంటే, భారత్ ఆస్ట్రేలియా కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, దాన్ని బలపరచడానికి వెళ్ళారు. అందులో కీలకమైన అంశాలు ఏంటంటే వాణిజ్యము, అలాగే ఫినాన్స్, అంటే ECTA అంటాము, ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. దాని కింద వాణిజ్యాన్ని పెంచడం 2 దేశాల మధ్య. అలాగే CECA, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అని చెప్పి పిలుస్తారు. ఆ CECAను తొందరగా పూర్తి చేయడం. ఆస్ట్రేలియన్ ఇన్వెస్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 500 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, దాన్ని అంటే ఆస్ట్రేలియన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడము. క్రిటికల్ మినరల్స్, ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం ఎగుమతికి సంబంధించిన డీలు, అలాగే సప్లై చైన్ రెసిలియన్స్, దానికి సంబంధించిన విషయాలు మాట్లాడడము, ఇవన్నీ జరిగాయి ఈసారి. అంటే వాణిజ్యము, ఆర్థికానికి సంబంధించి. అలాగే రక్షణ, సెక్యూరిటీ విషయాలలో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ డిక్లరేషన్ అది జరిగింది. ఇండో పసిఫిక్ స్థిరత్వం, దానికి సంబంధించిన చర్చ జరిగింది. ఆ క్వాడ్ భాగస్వామ్యం ద్వారా చైనా విసిరే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అన్న దాని మీద చర్చ జరిగింది. ఇంకా వేరే విషయాలు, టెక్నాలజీ,
రెన్యూవబుల్ ఎనర్జీ, ఎడ్యుకేషన్, మైగ్రేషన్కి సంబంధించి, అలాగే మొబిలిటీకి సంబంధించి చర్చలు జరిగాయి. అంటే కేవలం సంప్రదింపులు, చర్చలు మాత్రమే కాదు, కాంక్రీట్ ఒప్పందాలు జరిగాయి. ఇన్వెస్ట్మెంట్స్తో ఫలితాలు ఇచ్చే ఒక అద్భుతమైన పర్యటన నరేంద్ర మోదీ గారు చేశారు. ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి మన భారతదేశానికి, అలాగే ఆస్ట్రేలియా నుంచి క్రిటికల్ మినరల్స్ రాబోతూ ఉన్నాయి. మనకు ఆర్థిక ప్రయోజనాలు ఏంటి అంటే, నిజానికి మోదీ గారు ఆయన ప్లాన్ స్పష్టంగా చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్, గ్లోబల్ సౌత్ లీడర్షిప్, ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అని చెప్పి మరీ వెళ్ళారు. ఈ పర్యటనకు ముందు, పర్యటన మధ్యలో కూడా చెప్పారు. ఆర్థిక ప్రయోజనాలు ఏంటంటే, ఆస్ట్రేలియా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి మనకు, భారత్కు. అలాగే యురేనియం వస్తుంది, ముఖ్యంగా యురేనియం న్యూక్లియర్ ఎనర్జీ కోసము. అలాగే క్రిటికల్ మినరల్స్ సరఫరా ఆస్ట్రేలియా నుంచి, ఇది మనకు జరగబోతోంది. భారత్ ఎనర్జీ సెక్యూరిటీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ను ఇవన్నీ కూడా బలపరుస్తాయి. ఎగుమతులు పెరుగుతాయి భారతదేశం నుంచి, ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. స్ట్రాటజిక్ భద్రతకు సంబంధించి చూస్తే, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రత, సప్లై చైన్ డైవర్సిఫికేషన్, ఇవన్నీ కూడా చైనా యొక్క ప్రభావాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే రక్షణ సహకారము ఆస్ట్రేలియా అండ్ భారత్ మధ్య పెరిగి భారత సైనిక సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది. ఇక ఇండియన్ డయాస్పోరా సాఫ్ట్ పవర్ చూపించడం. మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ సాఫ్ట్ పవర్ చూపిస్తారు. సాఫ్ట్ పవర్ అంటే ఏంటో తెలుసు కదా. హార్డ్ పవర్, సాఫ్ట్ పవర్ మధ్య తేడా తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశానికి హార్డ్ పవర్ అంటే ఏంటి? ఎకానమీ, పైసలు, జీడిపి ఎంత, ఇంకా మిలిటరీ ఎంత ఉంది, ఆయుధాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ హార్డ్ పవర్ అన్నమాట. మరి సాఫ్ట్ పవర్ అంటే ఏంటండి? అసలు ఆ దేశం యొక్క ఇంపాక్ట్ ఎలా క్రియేట్ అవుతోంది ప్రపంచంలో అని చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్, భారత్ యొక్క యోగా దినోత్సవాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు జూన్ 21వ తేదీ. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. భారతీయ వస్త్రధారణ, కట్టు బొట్టు, సంస్కృతి, దేవాలయాలు, భాషలు, ఆర్ట్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇవన్నీ సాఫ్ట్ పవర్ను చూపిస్తూ ఉంటాయి. ఈ సాఫ్ట్ పవర్ ద్వారా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి భారతీయులకు చాలా లాభాలు ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఎదగడం కావచ్చు, వ్యాపార పరంగా లింక్స్ పెరగడం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం కావచ్చు, సాంస్కృతిక మార్పిడి జరగడం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. ఇండియన్ డయాస్పోరా విదేశాలలో అంతా సహాయ సహకారాలు అందిస్తుంది. చాలామంది 5వ తరగతి పిల్ల బచ్చాగాళ్ళలాగా ఎందుకు మన భారతదేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రెయిన్ అని చెప్పి 5వ తరగతి పిల్లలు కనుక స్పీచ్ కాంపిటీషన్కి ప్రిపేర్ అయినట్టు మన భారతదేశం నుంచి అందరూ తరలిపోతుంటే అసలు మన దేశం ఏమైపోతుంది, ఈ టైపులో మాట్లాడుతుంటారు. ఈ టైపులో అక్కడక్కడ నా కామెంట్ సెక్షన్లో కూడా కొంతమంది కనిపిస్తుంటారు. ఏమీ కాదండి, దేశానికి ఏమీ కాదు, వచ్చే నష్టం ఏం లేదు. ప్రపంచంలోని చాలా దేశాలలో ఉండే భారతీయులు కూడా భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్ని వివిధ దేశాలలో చూపించడానికి వాళ్ళు చేసే పనులు, ప్రయత్నాలు, వాళ్ళ జీవన విధానము ఉపయోగపడతాయి. దాంతోపాటు విదేశీ మారక ద్రవ్యం కూడా భారతదేశానికి వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ పెరుగుతుంది, అది కూడా భారతదేశానికి లాభమే. సో మోదీ గారండి ఎక్కడికి, ఏ దేశానికి వెళ్ళినా ఇండియన్ డయాస్పోరాతో బాగా కలుస్తారు, మాట్లాడతారు, భారతీయులతో, అవన్నీ చేశారు. అలాగే దీర్ఘకాలికంగా చూస్తే టెక్నాలజీ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, గ్రీన్ ఎనర్జీ విషయంలో కావచ్చు, ఆ భాగస్వామ్యం, భారత్ అండ్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం భారత్ను డెవలప్డ్ ఎకానమీగా మార్చడంలో సహాయపడుతుంది. అంటే ఏ ఒక్క ఛాన్స్ కూడా మోదీ గారు వదలట్లా. భారతదేశాన్ని డెవలప్డ్ కంట్రీగా పూర్తిగా మార్చడానికి కావాల్సిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. ఇది మోదీ గారి విజన్. విశ్వగురు భారతదేశానికి, అంటే విశ్వగురు అవ్వాలి కాబట్టి దానికి ఒక మార్గం అన్నమాట. మోదీ గారి ఈ పర్యటన భారత్ అండ్ ఆస్ట్రేలియా 2 దేశాల మధ్య సంబంధాలను డెఫినెట్గా కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది. కొత్త అగ్రిమెంట్స్ జరిగాయి. భారత్కు ఇది ఆర్థిక వృద్ధిని, భద్రతను, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ కోసం మరొక ముఖ్యమైన ముందడుగును వేసినట్టు అయ్యింది. అదే విషయం. ధన్యవాదాలు.